చేస్తున్నారు. అసలు ఏంటి వెస్టేజ్ అనే క్లారిటీ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, డిప్యూటీ ఎంఆర్ఓని. సో ఒక గవర్నమెంట్ జాబ్ 12 సంవత్సరాల నుంచి చేస్తుంటే జస్ట్ ఒక 60,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఫైనాన్షియల్గా నార్మల్గానే ఉంది లైఫ్. కానీ ఇంకా ఏదన్నా చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు సాలరీ తోటి ఈరోజు ఏమీ కాదు. సో ఇట్లా డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటి ఉన్నప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు, నా వైఫ్కి, మా అప్లైన్ నా క్లాస్మేట్ అంది సార్ అండ్ దీప్తి మేడం ద్వారా పరిచయం అయింది. సో మీకు లాగానే నాకు కూడా చాలా అనుమానాలు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మోసం, చైన్ సిస్టమ్ అంటే మోసం. సో డబ్బుని మన దగ్గర నుంచి తీసుకొని మనల్ని మోసం చేస్తారనే ఆలోచనతో ఉన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళి నేను నా వైఫ్ క్లారిటీ తీసుకొని ఒక 1.5 ఇయర్ నుంచి పార్ట్ టైంగా చేస్తున్నాం బిజినెస్. సో ఈరోజు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే పార్ట్ టైంగా చేస్తున్న ఈ బిజినెస్లోనే నెలకి 89,000 తీసుకుంటున్నాను. 13 సంవత్సరాల నుంచి ఫుల్ టైంగా చేస్తున్న జాబ్లో జస్ట్ 60,000 తీసుకుంటున్నాను. సో చూడండి ఎంత హ్యాపీగా ఉంది. సో బయట ఉద్యోగం చేస్తే జస్ట్ నేనే శాలరీ తీసుకుంటున్నాను. నా ఫ్యామిలీయే హ్యాపీగా ఉంది. కానీ ఇలాంటి ఒక ఆపర్చునిటీని నేను తీసుకోవటం వలన సో నేను నా వైఫ్ ఈరోజు మా టీంలో ఒక 40 మందికి డబ్బులు ఇప్పిస్తా ఉన్నాం. సో ఎంతో మందికి ఆరోగ్యం ఇప్పించాం. సో ఈరోజు ఆరోగ్యము, ఆదాయము, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆహ్, డిప్యూటీ ఎంఆర్ఓగా ఉంటూ మేము గూడా జస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ కార్‌లో తిరిగేవాళ్ళమి. ఆహ్, ఫ్యామిలీ కోసం, మా కూతురు కోసం, నా కొడుకు కోసం, నా వైఫ్ కోసం నేను ఒక కారు కొనుక్కున్నా. అది నా ఫస్ట్ కారు. 1,60,000 ఆల్టో కారు. కానీ వెస్టేజు కార్ ఫండ్ ఇవ్వటం వల్ల ఈరోజు 18,00,000 విలువ చేసే క్రెటా కారు తీసుకొని కారులోనే మీటింగ్‌కెళ్తా ఉన్నాం. సో ఎంతో హ్యాపీగా. సో ఎందుకు కారు వచ్చింది? అసలు ఏంటి వెస్టేజ్ అనేది క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు జూమ్ సెషన్. థ్యాంక్ యూ సార్. 690 ఉన్నారు. నాకు తెలిసి 8:15 కల్లా ఒక 800 మెంబర్స్ వస్తారు. తెలుసు. రైట్. ఇది నా టెస్టిమోనీ సార్ సింపుల్‌గా. సో ఇప్పుడు మనం ఒక మంచి సెషన్‌లోకి వెళ్దాం. సో ఎంతమందికి నా వాయిస్ వినిపిస్తా ఉంది? ఒకసారి చాట్ బాక్స్‌లో చేయండి. వాయిస్ క్లియర్‌గా ఉందా లేదనేది ఒకసారి చాట్ బాక్స్‌లో చేయండి. రెండోది స్క్రీన్ షేర్ అవుతుందా లేదా అనే విషయం కూడా క్లారిటీ ఇవ్వండి. ఎస్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. వెల్కమ్ టు వెస్టేజ్ బిజినెస్. ఈరోజు ఈ భూమి మీద ఒక నిజాయితీ గల వ్యాపారం ఒకటి ఉంది అంటే అది కేవలం ఒక డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, ఒక అద్భుతమైన కంపెనీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, స్క్రీన్ కూడా క్లియర్గానే ఉంది కదా? షేర్ అవుతుంది కదా? క్లియర్ సార్. 1 minute. రైట్. వెల్కమ్ టు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ బాలం శ్రీనివాస్ సార్ టీమ్. సో నా పేరు వచ్చేసి రమ్య రవికాంత్. ప్రస్తుతం నేను డైమండ్ డైరెక్టర్గా ఉన్నాము. సో ఈరోజు ఒక 89,000 ఇన్కమ్ తీసుకుంటూ చాలా ప్రౌడ్గా చెప్తా ఉన్నాం సార్ వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి. ఈ ఆపర్చునిటీ ఏందో మీకు తెలియాలంటే ఈ 40 నిమిషాలు మీరు ఫోన్ పక్కన పెట్టకుండా క్లారిటీ తీసుకొని అయిపోయిన తర్వాత మీకు ఏ క్లారిటీ కావాలన్నా మీ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ. రైట్. వన్ మినిట్ సార్. నేను హైదరాబాద్ చూసినాకే అమెరికా వస్తాడు. హైదరాబాద్ చూపించారు అంతే కదా? ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నేను గుట్రాల గుప్పలు వచ్చే వారం నీకు ఏం తీసేస్తాను?
నీకు వచ్చింది ఫిక్స్ కాదు హార్ట్ అటాక్. తీసేస్తారని సార్ ఏది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు ఏది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు రైట్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఆల్ డ్రీమర్స్ సార్. ఎందుకంటే మనందరం కూడా డ్రీమర్సే. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చిన్నదో పెద్దదో డ్రీమ్స్ ఉన్నాయి. డ్రీమ్ ఎలా ఉంటుందంటే మన మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక కాళ్ళకి ఒక రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తి శాండిల్స్ వేసుకోవాలని, సో ప్రతిరోజు వైట్ రైస్తో భోజనం చేసుకునే వ్యక్తి బిర్యానీ తినాలని, ఇలా డ్రీమ్స్ చాలా ఉంటాయి సార్. సో ఎప్పటికైనా ఫ్లైట్ ఎక్కాలని, సో ఒక మంచి బైక్ కొనుక్కోవాలని, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, ఇలా ఎన్నో రకాల డ్రీమ్స్తో మనం సతమతం అవుతూ ఉంటాం. బట్ మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకి డబ్బు మాత్రమే కావాలి. సో డబ్బు కోసమే మనందరం కూడా పరిగెడతా ఉన్నాం. ఈరోజు చదువుకున్నా ఏం చేసినా కూడా మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవటమే. సో చాలా మందికి డ్రీమ్స్ లేవు అంటారు, కానీ 100% డ్రీమ్స్ ఉన్నాయి సార్. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, మీకు ఏదో తీరని కోరికలు ఇలాంటి డ్రీమ్స్ అంటే. సో ఇవన్నీ కూడా తీర్చుకునే ఒక గొప్ప అవకాశమే. ఏంటి, నేను అసలు ఏం చేయాలి, నేను ఎందుకు చేయాలి, అసలు డబ్బు ఎందుకు, బిజినెస్ ఎందుకు, జాబ్ ఎందుకు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనకి వై అనే క్వశ్చన్ ఉండాలి. ఎందుకంటే వై లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే ఒక పర్పస్ అనేది ఉండాలి సార్. ఈరోజు మనం ఎందుకు జాబ్ చేస్తున్నామంటే బతకడం కోసం జాబ్ చేస్తా ఉన్నాం. మరి ఎందుకు మరి బతకాలి? ఈరోజు ఒక గుడి దగ్గర జస్ట్ అడుక్కునే వ్యక్తి కూడా బతుకుతూ ఉన్నాడు. కానీ మనం ఎందుకు జాబ్ చేస్తూ ఉన్నాం అంటే మనకు ఒక పర్పస్ ఉంది, మన ఫ్యామిలీ కోసము, మన డ్రీమ్స్ కోసము. సో నేను ఇంకా బాగా బతకాలి, ఇంకా బాగా జీవించాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి మనం చేస్తూ ఉన్నాం. సో ఈ వై అనే క్వశ్చన్ నీ లైఫ్లో ఉంది అంటే 100% నువ్వు సక్సెస్ అయినట్టే. సో ఇక్కడ చూడండి, ఈరోజు ప్రపంచం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంది కేవలం మనీ కోసమే. ఈరోజు మనీ ఏం చెప్తా ఉందంటే నువ్వు నా కోసమే పరిగెడతా ఉన్నావు, నేను లేకపోతే నీ లైఫ్లో ఒక క్షణం కూడా, ఈరోజు నువ్వు చేతికి పెట్టుకున్న గడియారం కూడా వాచ్ వలన సెల్ వలన తిరుగుతుంది. ఆ సెల్ కొనాలన్నా నీకు డబ్బే కావాలి. సో ఈరోజు పంచభూతాలుగా సార్ 6వ భూతంగా మన లైఫ్లో మనీ లేకపోతే మనం ఏమీ చేయలేమనే పొజిషన్కి వెళ్ళిపోయాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా మనీ కోసం అని పరిగెడుతుందని తెలుసు. మరి ఈ మనీని సంపాదించడం కోసము మనం చాలా దారులు వెతుక్కున్నాం. సో వే ఆఫ్ వర్క్ ఈజ్ డిఫరెంట్. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఏ పని చేసినా కూడా పర్పస్ మాత్రం సేమ్. ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక వ్యాపారం చేసే వ్యక్తి కావచ్చు, ఒక సినీ యాక్టర్ కావచ్చు, సో ఈరోజు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కూడా డబ్బు కోసమే పనిచేస్తా ఉన్నాం. మరి ఈ డబ్బు ఎందుకు, ఈరోజు డబ్బు ఎందుకనే క్వశ్చన్ కూడా మనకు రావాలి సార్. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఏమన్నా పోయేటప్పుడు తీసుకుపోతామా డబ్బుని, అంత డబ్బు ఏం చేసుకుంటాం, ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చెప్తా ఉన్నాను సార్, ఈరోజు డబ్బు ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. ఒక 100 మందికి అన్నదానం చేయొచ్చు, ఒక 1,00,000 మందికి ఫ్రీగా ఇవ్వచ్చు, చదువు చెప్పించవచ్చు, ముసలి వాళ్ళని దత్తత తీసుకోవచ్చు, నువ్వు ఎన్నో మంచి పనులు చేయొచ్చు. మరి నువ్వు ఎందుకు నెగిటివ్గా థింక్ చేస్తా ఉన్నావు? ఈరోజు డబ్బు ఎందుకనే క్వశ్చన్ నీకు వస్తూ ఉందంటే డబ్బు సంపాదించే ఆలోచన నీకు లేదు, డబ్బు సంపాదించలేకపోతున్నావు అంటే నీకు ఆ క్వశ్చన్ వస్తూ ఉంది. ఈరోజు డబ్బు 100% కావాలి సార్. డబ్బు లేకపోతే కనీసం మన ఇంట్లో వాల్యూ కూడా లేదు. ఒకసారి మీ ఫోను, మీ పర్సు అక్కడ పెట్టేసి ఒక వారం రోజులు బతకండి, చూద్దాం డబ్బు విలువ ఏందో తెలుస్తుంది. సో డబ్బు విలువ తెలియాలంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు మొత్తం కూడా వెయిట్ చేయండి సార్. ఈరోజు డబ్బు లేని వ్యక్తి ప్రాణాలు కూడా నిలబెట్టుకోలేని పొజిషన్లో, ఈరోజు డబ్బు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలు నిలబెట్టుకుంటాడు. కానీ డబ్బులు లేకపోవటం వలన ఎంతోమంది వ్యక్తులు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సో ప్రాణాలను కూడా కోల్పోయే స్థితిలో ఉన్నారంటే కేవలం డబ్బు. సో డబ్బుతోటి ఏదైనా చేయొచ్చు. సో డబ్బుని రెస్పెక్ట్ చేయండి, డబ్బుని గౌరవించండి, డబ్బుని సంపాదించండి. సో సంపాదించడం తెలియని వాడే ఎన్నో సాకులు చెప్తా ఉంటాడు. సో 100% మనకు డబ్బు కావాలి. సో ఎందుకు డబ్బు కావాలంటే మన లైఫ్లో మనకి బేసిక్ నీడ్స్ అనేవి ఉన్నాయి సార్. ఎందుకంటే మనకి ఒక ఇల్లు కావాలి. సో ఇల్లు కోసం ఈరోజు చాలామంది ఇల్లు కూడా, సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోతా ఉన్నారు లైఫ్లో.
మీరు కరోనాలో చూశారు. ఎంతోమంది చనిపోయిన తర్వాత రెంటింట్లో ఉన్న వాళ్ళు శవాన్ని కూడా ఇంట్లోకి తీసుకురాలేకపోతే అప్పుడు అనిపించింది వాళ్ళకి, మనం ఏం బతుకుతున్నాం రా నాయన, మనం ఇంత డబ్బు సంపాదించి కనీసం సొంతగా ఇల్లు కూడా లేకపోతే అసలు ఏంటి ఈ లైఫ్ అనిపించింది చాలా మందికి. సో అందుకని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా గూడు అనేది అవసరం సార్. ఆ గూడే హౌస్. మీరు మీరు ఏ పని చేసినా కూడా ఒక నార్మల్ ఇల్లు మాత్రమే కొనగలరు, లేదా రెంట్ ఇంట్లో ఉండగలరు. కానీ వెస్టేజ్ చేస్తే మీకు కంపెనీ హౌస్ ఫండ్ ఇస్తూ ఉంది. సో ఒక లగ్జరీ హౌస్ ఈరోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్లో సో దాదాపు చాలామంది కూడా సొంత ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో ఒక ఇల్లు కావాలన్నా డబ్బు కావాలి. ఒక కారు ఈరోజు మన ఫ్యామిలీ బయట ఎండకి ఎండకుండా, వర్షానికి తడవకుండా, సో మనం సేఫ్గా వెళ్ళాలి అంటే మనకు ఒక 4 వీలర్ కావాలి, కారు కావాలి. కానీ మన బిజినెస్ ఏమంటుందంటే అసలు కారు కొనే పరిస్థితిలోనే నువ్వు లేవు. నువ్వు చేసే జాబ్లో 2 వీలర్కే సరిపోతా ఉంది నీ డబ్బు. కానీ వెస్టేజ్ చేస్తే ఈరోజు కారు కూడా కొనుక్కోవడానికి కంపెనీయే నీకు సపరేట్గా అమౌంట్ ఇస్తూ ఉంది కార్ ఫండ్గా. ఈరోజు ఆ కార్ ఫండ్ తోటే 18 లక్షల విలువ చేసే కారు కొనగలిగినాము. హ్యాపీగా ఆ కార్లో తిరుగుతున్నామంటే కేవలం పవర్ ఆఫ్ వెస్టేజ్. సో ఇక్కడ చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ డ్రీమ్ ఉంటుంది సార్, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనే డ్రీమ్. ఎందుకంటే మనందరం కూడా యాదగిరిగుట్ట తిరుపతి బ్యాచే. సో మనం తిరుపతి వెళ్ళామంటే గ్రేట్ ఫ్యామిలీ తోటి. సో యాదగిరిగుట్ట తెలంగాణలో యాదగిరిగుట్ట వెళ్ళారంటే చాలా గ్రేట్. సో ఇట్లా శ్రీశైలం చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్తా ఉండి దాన్నే మనం ఒక ట్రిప్గా ఫీల్ అవుతాం, ఫ్యామిలీ ట్రిప్గా. కానీ డబ్బున్న వ్యక్తులు వెకేషన్ కోసం ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాడు. ఇలాంటి డబ్బున్న వ్యక్తులతో సమానంగా మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించి మరీ ఫారెన్ ట్రిప్స్కి తీసుకెళ్తా ఉంది వెస్టేజ్ కంపెనీ. ఈరోజు మీకు ట్రావెల్ ఫండ్ కూడా సపరేట్గా ఒక అమౌంట్ ఇస్తూ ఉంది. ఈరోజు మన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఈ కంపెనీ మీకు ఫుల్ఫిల్ చేస్తూ ఉంది సార్. సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఈరోజు మన చిల్డ్రన్స్ కూడా ఎక్కడ చదువుతున్నారు ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఈరోజు మన పిల్లలందరూ కూడా సాధారణ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. చాలా ఎక్కడ తక్కువ ఫీజులు ఉంటే అక్కడ మనం మన పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం. సో నా కొడుకు ఒక మాట అడిగాడు సార్. సో నేను 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి జాయిన్ చేద్దామని చెప్పేసి వెళ్తే తను, నా ఫ్రెండ్స్ అందరూ డిపిఎస్ స్కూల్లో జాయిన్ అయ్యారు డాడీ అని అంటే, నేను కూడా సరే నాన్న మనం కూడా వెళ్దామని చెప్పేసి నేను తీసుకెళ్ళటం జరిగింది. హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో నాదర్గూల్ బ్రాంచ్కి వెళ్ళాం. సో అప్పటి వరకు కూడా డిపిఎస్లో అంత ఫీజులు ఉంటాయని తెలియదు. సో నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, డిప్యూటీ ఎంఆర్ఓని. సో నా కొడుకు దృష్టిలో చాలా పెద్ద జాబు, మంచి గవర్నమెంట్ జాబు. సో డాడీ నాకు ఆ స్కూల్ కావాలని అడిగితే తీసుకెళ్ళాం సార్. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా మనం ఇంత పేదవాళ్ళమా. ఎందుకంటే ఒక 5వ తరగతికి 5 లక్షల ఫీజు ఉంది సార్. 5 లక్షల ఫీజు 5వ తరగతి స్టూడెంట్కి ఉంది. ఈరోజు నా జీతం 7 లక్షలు. మరి 7 లక్షల జీతం చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని 5 లక్షలు పెట్టి స్కూల్లో చదివించగలడా? సో ఆ రోజే డిసైడ్ అయ్యాం సార్. సో డబ్బు బాగా సంపాదించాలి. సో నేను కూడా నా పిల్లలు అడిగిన లైఫ్ స్టైల్ నేను ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈరోజు 5 లక్షల గోల్ పెట్టుకొని వెస్టేజ్లో పనిచేస్తాం. సో ఒకసారి ఆలోచించండి, పిల్లలు తప్ప, తల్లిదండ్రులు తప్ప. సో అక్షరాల మనదే తప్పు. అవకాశం ఉన్నప్పుడు గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళండి సార్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈరోజు మనందరికీ కూడా లేనిదే ఇది. సో ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది, కానీ మనకి మాత్రం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాలేదు. సో వాట్ ఈస్ ఫైనాన్షియల్, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. సో నాకు డబ్బు వస్తుంది కదా సార్, నాకు శాలరీ వస్తుంది కదా సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి పైకి మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోపల అందరికీ కూడా చిల్లుల బనీన్లే ఉన్నాయి. సో ఒకసారి గమనించండి, 1వ తారీఖు వచ్చిన జీతం 31వ తారీఖు కూడా నీ అకౌంట్లో ఉంటుందా? సో ఏ మంత్ అయినా నువ్వు అప్పు చేయకుండా నెల గడుస్తుందా? నీకు నచ్చిన వస్తువుని రేట్ చూడకుండా, ప్రైస్ చూడకుండా, ట్యాగ్ చూడకుండా కొంటున్నావా? ఒక్కసారి క్వశ్చన్ మార్క్ సార్. ఎవరు కూడా చేయట్లా. 95%, ఈరోజు 95% కూడా జస్ట్ అట్లా సాగుతుంది లైఫ్ అంతే. ఓన్లీ 5% మాత్రమే నచ్చిన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏమంటుందంటే మీకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా నేను ఇస్తా అని చెప్తా ఉంది వెస్టేజ్. సో ఇంకోటి ముఖ్యంగా ఈరోజు డబ్బున్నా లేకపోయినా ఒక మనిషి బతకాలంటే హెల్త్ కావాలి. ఈరోజు మన దగ్గర ఇది లేదు సార్. ఎందుకంటే మనం డబ్బు కోసం ఏవేవో పనులు చేస్తూ ఉన్నాం, బట్ మనము ఆ పని చేసేటప్పుడు మన హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. సో మనం సరిగ్గా తినట్లేదు. ఒకవేళ తిందామన్నా కూడా క్వాలిటీ గల ఫుడ్ లేదు. క్వాలిటీ గల ఫుడ్ ఉన్నా కూడా కొనడానికి మన దగ్గర డబ్బు లేదు.
కానీ వెస్టేజ్ ఏమంటుందంటే నీకు ఫస్ట్ హెల్తే ఇస్తా, ఈ హెల్త్ కోసం నువ్వు వస్తే నీకు వెల్త్ ఇస్తా అంటుంది. సో ఇది హెల్త్ అండ్ వెల్త్ ఇండస్ట్రీస్ సార్. ఈరోజు హెల్త్ వస్తుంది, తర్వాత నీకు వెల్త్ వస్తుంది. సో మీరు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి, మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. మీకు నచ్చిన కారు మీ ఇంట్లో ఉందా? నువ్వు ఒక కారు కొనాలనుకుంటే నీకు ఆ నచ్చిన కారు ఉందా? నెక్స్ట్, నీకు డ్రీమ్ హౌస్లో నువ్వు ఉంటున్నావా? అసలు డ్రీమ్ హౌస్ కట్టాలనే ఆలోచన ఉందా? ఒకసారి ఆలోచించండి. గోయింగ్ టు ఫారెన్ ట్రిప్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 5 years. నేను 5 years కూడా అన్నాను సార్. ఈ 20 ఏళ్లలో మీ అందరికీ కూడా జాబ్ వచ్చి దాదాపు 10-15 సంవత్సరాలు అయింది కదా. ఈ 15 yearsలో కనీసం ఒక్క ఫారెన్ ట్రిప్ కన్నా వెళ్ళారా మీరు చేస్తున్న జాబ్లో? లేదు. కానీ మీ పిల్లలకి కనీసం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? అది లేదు. సో మీరు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? సో ఈ 5 క్వశ్చన్లకి పరిష్కారమే వెస్టేజ్ సార్. సో ఈ 5 కోసం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి చేస్తే జాబ్ అన్న చేస్తాడు, లేదా బిజినెస్ అన్న చేస్తాడు. మరి 95% జాబే చేస్తున్నాడు. అసలు ఈ జాబ్లో ఏముందో ఒకసారి చూడండి. అసలు జాబ్ అంటేనే జాయిన్స్ ఇన్ అదర్స్ బిజినెస్. అంటే బిజినెస్ లో ఒక వ్యక్తి బిజినెస్ పెడితే ఆ వ్యక్తి బిజినెస్ లో ఇంకొక వ్యక్తి పోయి జాయిన్ అయ్యి అతని డ్రీమ్స్ కోసం ఇతను పనిచేస్తా ఉన్నాడు. జాబ్ అంటే వేరే వాళ్ళ డ్రీమ్స్ కోసం మీరు పనిచేయటం. మీకంటూ డ్రీమ్ ఉంది, బట్ మీ డ్రీమ్ కోసం మీరు పనిచేయట్లే. ఇక్కడ జాబ్ చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. సో టైం ఫ్రీడమ్ ఉండదు, ఎందుకంటే అక్కడ టైం టు టైం నువ్వు వెళ్ళాలి. వెళ్ళకపోతే నీ జాబ్లోంచి తీసేస్తారు. అలాగని చెప్పేసి నీకు ఇన్కమ్ ఏమైనా ఎక్కువ ఇస్తారా అంటే నీకన్నా తోపులు బయట ఉన్నారు. నువ్వు 10th క్లాస్ చదివితే ఇంటరోడు నీకన్నా ఎక్కువ పని చేయడానికి రెడీగా ఉన్నాడు. సో నువ్వు డిగ్రీ చదివితే పీజీ చదివినోడు రెడీగా ఉన్నాడు. సో ఎక్కువ మంది కాంపిటీషన్ ఉండటం వల్ల లిమిటెడ్ ఇన్కమే వస్తూ ఉంది. సో లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మీ కంట్రోల్లో మీ లైఫ్ ఉండదు. ఎందుకంటే ఈరోజు మీ ఆవిడ హాస్పిటల్కి వెళ్దామంది, బట్ నువ్వు వెళ్ళగలవా? 100% మీ బాస్ పర్మిషన్ తీసుకోవాలి. ఈరోజు నీ కొడుకు బర్త్డే ఉంది, నువ్వు ఉండగలవా? మీ 100% మీ బాస్ పర్మిషన్ తీసుకోవాలి. సో 8 గంటలు కంపల్సరీ నువ్వు పని చేయాల్సిందే. ఇక్కడ మీకు ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు, అతనే మీకు ఈ జాబ్లో గాడు. ఎవరంటే బాస్. ఇక్కడ మీరు పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది సార్. ఈ పని చేసే ఇన్కమ్ ఎప్పటికైనా కూడా డేంజర్. ఎందుకంటే ఏదైనా జరిగి మీరు ఒక నెల 2 నెలలు ఇంట్లో ఉంటే మీకు ఇన్కమ్ రావటం ఆగిపోతా ఉంది. యాక్టివ్ ఇన్కమ్ ఎప్పటికీ డేంజర్ సార్. సో డ్రీమ్స్ విల్ నాట్ ఫుల్ఫిల్. ఎందుకంటే మీకే జీతం సరిపోవట్లేదు, మీ డ్రీమ్స్ ఏం ఫుల్ఫిల్ చేసుకుంటారు? సో ఎప్పటికీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటారు. నెక్స్ట్ మంత్ చూద్దాం, బోనస్ వచ్చినప్పుడు చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం అని చెప్పేసి కాంప్రమైజ్ చేసుకుంటా వెళ్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆల్మోస్ట్ జాబ్ అన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తేడా ఏముండదు. బట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీవు చేస్తున్న దానికి నువ్వే బాస్ ఉంటావు, బట్ మిగతా అన్ని సేమ్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ కావాలి, కాకపోతే కొంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడతావు. అక్కడ 8 గంటల పని చేస్తావు, కానీ ఇక్కడ 12 గంటల పని చేయాలి. సో ఇక్కడ లిమిటెడ్ ఇన్కమే. సో లైఫ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. ఎందుకంటే మీరు కూడా చేసుకోకుండా షాపే తీస్తారు. సో డ్రీమ్స్ విల్ నాట్ ఫుల్ఫిల్. ఇక్కడ కూడా మీ పర్సనల్ లైఫ్ ఏముండదు, పెద్దగా కూడా గ్రోత్ కూడా ఏముండదు. సో నెక్స్ట్ బిజినెస్. సో వండర్ఫుల్. బిజినెస్ అనే వర్డే వండర్ఫుల్. బట్ మనందరికీ కూడా బిజినెస్ అంటే ఒక అందని ద్రాక్ష. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే బిజినెసే తెలుసు మనకి ఇన్ని రోజులు. ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో కూడా ఎడ్యుకేషన్ ఉండాలి. సో హై ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ మీరు బిజినెస్ చేయలేరు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఆ బిజినెస్లోకి వెళ్తే 100% రిస్క్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి హై రిస్క్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు 8 to 12 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా లిమిటెడ్ ఇన్కమ్, ఎందుకంటే మీరు బిజినెస్ డెవలప్ చేసేదాకా ఇన్కమ్ అనేది రాదు. సో కోట్లు సంపాదించే అవకాశం కూడా మీకు మనం పెట్టే ఇన్కమ్ మీదే, మనం పెట్టే ఇన్వెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లైఫ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. డ్రీమ్స్ మే ఫుల్ఫిల్. ఎందుకంటే అవకాశం ఉంది, బట్ మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం లేదు. కానీ ఈ భూమి మీద ఒక పేదవాడు కూడా డబ్బు సంపాదించటానికి ఒక బిజినెస్ అంటూ ఉంది అంటే దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఈరోజు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎంత గొప్పదంటే సార్, సో మీరు పెట్టుబడి పెట్టరు, సో మీరు ఆ షాపులు పెట్టరు, మీరు ఆఫీసులు పెట్టరు, మీరు ఇండస్ట్రీ రన్ చేయరు, కానీ ఇవన్నీ చేసే వ్యక్తులతో ఈక్వల్గా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు సార్. ఎందుకు అర్థం కావట్లేదు అంటే అందరికీ చేతులు కాలినాయి.
సో గతంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అన్ని రావటం వలన ఇదే మోడల్ని బేస్ చేసుకొని రావటం వలన సో గాడిద గుర్రము ఒకటే అనుకుంటున్నారు. సో గాడిద గుర్రం ఒకటి కాదు సార్ ఎప్పటికీ. గాడిద గాడిదే, గుర్రం గుర్రమే. సో ఆ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. సో మీరు ఆ డిఫరెన్స్ అర్థం కావాలంటే కంప్లీట్గా దీని గురించి తెలుసుకోవాలి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో నేను వెస్టేజ్ అనే కంపెనీ గురించి మీకు పరిచయం చేస్తున్నా సార్. ఇది ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. సో ప్రపంచంలో టాప్ 100లో ఉన్న ఒకే ఒక ఇండియన్ కంపెనీ వెస్టేజ్. సో మీరు ఇది చెయ్యాలంటే సింపుల్గా మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి సార్. ఏంటంటే ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అసలు అవసరం లేదు, సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఇక్కడ బాస్ ఉంటాడు. సో టైం ఫ్రీడమ్, బోల్డ్ అంత టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే నీకు నువ్వే బాస్. నీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. అసలు చేయకపోయినా నేను అడిగేవాళ్ళు లేడు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఒక 5 సంవత్సరాలు కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ పట్టుకుంటే మీ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా కూర్చో తినచ్చు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వండర్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్. ఎందుకంటే అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఉండేదే ప్రోడక్ట్. ఆ ప్రోడక్టే క్వాలిటీగా ఉంటుంది కాబట్టి అది వాడుకుంటే ఫస్ట్ నీకు హెల్త్ వస్తుంది. సో నీకు డబ్బు రావడానికి లేట్ అవ్వచ్చేమో కానీ హెల్త్ మాత్రం మొదటి రోజు నుంచి, నువ్వు ఐడి తీసుకున్న మొదటి రోజు నుంచి హెల్త్ వస్తుంది. సో ఇంకా నేమ్ ఫేమ్ అంటారా, ఇక్కడ ఒక చిరంజీవి ఈరోజు మెగాస్టార్ అవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ మెగాస్టార్ ఒకడే ఉంటాడు. కానీ మీరు డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఒక ₹1,00,000 ఇన్కమ్ కొట్టారంటే మీరు 100% మీ నేము ఫేమ్, మీరు ఫేమస్ అయిపోతారు. మీ ఫోటోలు చూపించి చాలామంది కూడా మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు, తర్వాత మిమ్మల్ని ఆటోగ్రాఫ్లు అడుగుతారు. సో మంచి నేము ఫేము ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మీకుంది. సో తర్వాత హెల్పింగ్ పీపుల్. సో మీరు ఇక్కడ ఎంతమంది కంటే అంతమందికి హెల్ప్ చేయొచ్చు. సో బయట ఒక వ్యక్తి ₹100 అడిగితే కూడా మనం ఇవ్వలేని పొజిషన్లో ఉంటాం. కానీ నెట్వర్క్లో అసలు హెల్ప్ చేయటమే నెట్వర్క్ బిజినెస్ సార్. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ ఒక అతనికి ఇస్తున్నాము అంటే మనం హెల్ప్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్, ఇందాక నేను చెప్పాను కదా సార్, యాక్టివ్ ఇన్కమ్ ఎప్పటికీ డేంజర్. ఎందుకంటే మీరు పని చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, మీరు పని చేయకపోతే ఇన్కమ్ రాదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టేజ్లో మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో మీకోసం పనిచేసే టీం ఉంది ఇక్కడ. మీరు ఆ టీం కోసం కొన్ని రోజులు పనిచేస్తే, మీరు పని చేయకపోయినా ఈ టీము మీకోసం పనిచేస్తుంది కాబట్టి మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. అలానే ఈరోజు 3 జనరేషన్లకి ఇక్కడ ఇన్కమ్ ఉంది సార్. ఒకసారి నువ్వు ఐడి తీసుకుంటే ఈ ఐడి తరతరాలు, మీ 3 తరాలకి, నీకు, నీ భార్యకి, నీ కొడుక్కి, లేదా నీకు, నీ కొడుక్కి, నీ మనవడికి కూడా ఈ ఐడి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. వండర్ఫుల్. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది నచ్చే వస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నేను జాబ్ చేస్తే నా ఇన్కమ్ నా భార్యకి ఇవ్వదు కంపెనీ, సారీ గవర్నమెంట్. కానీ వెస్టేజ్ ఏమంటుంది, నీ ఐడియా నీ భార్యకి ఇస్తా, నీ ఇన్కమే కాదు, ఆ ఇన్కమ్ కంటే ఎక్కువ ఇన్కమ్ కూడా ఇస్తా అని చెప్తా ఉంది. సో అంత వండర్ఫుల్ 3 జనరేషన్ ప్లాన్. సో అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ మీకు తెలియాలంటే, సో మీకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలియాలంటే, సో మీకు ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలియాలి సార్. సో ఈరోజు మనందరం కూడా కస్టమర్లమే. సో మనము ఒక వస్తువుని కొంటా ఉన్నాం, ఆ వస్తువుని ఒక కంపెనీ తయారు చేస్తూ ఉంది. మీరు ఏ వస్తువు అని తీసుకోండి సార్. సో దయచేసి డిస్టర్బ్ చేయకండి. రైట్, మీకు ట్రెడిషనల్ మార్కెట్ తెలియాలి. ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, మనం కొనే ప్రతి ఒక్క వస్తువు కూడా ఒక మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తున్నాడు, వాళ్ళనే మనం కంపెనీ అంటున్నాం. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, వస్తువుని తయారు చేసిన తర్వాత ఆ కంపెనీ డైరెక్ట్గా అమ్మలేక కొంతమంది వ్యక్తులు, సరే, సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా అమ్మకుండా ఒక క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్, అంటే ఒక ఏజెంట్కి ఇండియా లెవెల్లో ఆ స్టాక్ని ఇస్తూ ఉంది. ఈ ఏజెంట్ ఏం చేస్తున్నాడంటే డీలర్ని పెట్టుకొని వివిధ ప్రాంతాలకి ఆ వస్తువుని చేరవేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ డీలర్ ఏం చేస్తున్నాడంటే డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తూ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ అంటే హోల్సేలర్కి ఇస్తాడు, హోల్సేలర్ రీటైలర్కి ఇస్తూ ఉన్నాడు. ఈ రీటైలర్ ద్వారా పని అవ్వట్లేదు, కానీ కంపెనీ మళ్ళీ ఏం చేస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ చేపిస్తూ ఉంది. ఈరోజు మీరు వాడే పేస్ట్ దగ్గర నుంచి బాత్రూంలో వాడే టాయిలెట్ క్లీనర్ దాకా ప్రతిదీ కూడా అడ్వర్టైజ్మెంట్ చూసి కొన్న వస్తువే. సో ఈ కంపెనీలో ఒక వస్తువు ₹30కి తయారైతే ఈ ఏజెంట్లను, డీలర్లను, డిస్ట్రిబ్యూటర్లను, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళని దాటుకొని ఇది ₹100కి కస్టమర్ కొంటా ఉన్నాడు. ఇది ట్రెడిషనల్ బిజినెస్ సార్. ఇది బిజినెస్ నేచర్. ఇప్పటి వరకు మనకు తెలిసిన బిజినెస్ ఇదే. సో ఈ బిజినెస్ చేయాలంటే ఇక్కడ నువ్వు సెలబ్రిటీ అయ్యి ఉండాలి, లేదా నువ్వు డీలరు, డిస్ట్రిబ్యూటర్ అయినా అయి ఉండాలి. అంటే నీ దగ్గర కొంత అమౌంట్ అన్నా ఉండాలి. సో ఇక్కడ నీ దగ్గర డబ్బు లేకపోయినా ఈ బిజినెస్ చేయలేవు, నువ్వు సెలబ్రిటీ కాకపోయినా కూడా ఇక్కడ డబ్బు సంపాదించలేవు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కస్టమరే.
కానీ ఇక్కడ కస్టమరే రాజు. ఎక్కడ దేంట్లో? మన డైరెక్ట్ సెల్లింగ్లో. సో కస్టమరే రాజు. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఏమంటుందంటే, బయట తయారు చేసే వస్తువుని నేను క్వాలిటీగా తయారు చేస్తాను. సో నేను 30 రూపాయలకు తయారయ్యే వస్తువుని 40 రూపాయలకు తయారు చేస్తాను. నేను తయారు చేసిన వస్తువుని మధ్యవర్తులు ఎవరిని మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా నీకే అమ్ముతాను. సో కస్టమర్ అనే వ్యక్తి డైరెక్ట్గా కొనుక్కోవటం వలన ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని డైరెక్ట్గా తీసుకుంటాడు. సో కానీ కంపెనీలో మధ్యవర్తులు అనే వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల కంపెనీకి మిగిలిన 60 రూపాయల్లో 10 రూపాయల కంపెనీ తీసుకొని ఈ 50 రూపాయలని కస్టమర్కి అయిన మనకి లేదా బిజినెస్ చేసుకున్న మనకే ఇస్తూ ఉంది. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఈ కంపెనీస్ అన్ని బయట మీరు ట్రెడిషనల్ బిజినెస్లో ఏం జరుగుతూ ఉందంటే, కేవలం అడ్వర్టైజ్మెంట్ మీద కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాయి. ఒకసారి చూడండి సార్, సెలబ్రిటీస్ వాళ్ళకి సంబంధం లేని వస్తువుల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అమితాబ్ బచ్చన్కి మ్యాగీకి నూడిల్స్కి సంబంధమే ఉండదు, కానీ మ్యాగీ నూడిల్స్ అమితాబ్ బచ్చన్ ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు. ఆ ఆ మ్యాగీ నూడిల్స్ని ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దాంట్లో సీసం అనేది ఉంటుంది. ఆ సీసము తినటం వల్ల చిన్నపిల్లలకి హెల్త్ పాడవుతుందని చెప్తే అయినా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెట్టి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, ఆయిల్ కావచ్చు, సో డాబర్ అనే వస్తువులు ఏదైనా మీరు థమ్స్అప్ కావండి, ఫెయిర్ మీ చాలా వస్తువులు కూడా అడ్వర్టైజ్మెంట్ మీదనే బేస్ అయ్యి ఈరోజు మార్కెటింగ్ జరుగుతూ ఉంది. సో మనం అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటా ఉన్నాం. కానీ ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, వీళ్ళందరూ కూడా వాడి తిని ప్రమోట్ చేస్తూ ఉన్నారా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ సార్. ఏ వ్యక్తి కూడా తిని ప్రమోట్ చేయట్లేదు, వాడి ప్రమోట్ చేయట్లేదు. కేవలం వారు డబ్బు కోసం మాత్రమే ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా మనలాగా పేదవాళ్ళ? చూడండి, ఈరోజు అమితాబ్ బచ్చన్ ఆస్తి ఎంత ఉంటుందో మీకు తెలుసు. సో మన బన్నీ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసు. ఈరోజు క్రికెటర్ వాళ్ళ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసు. ఈరోజు సినిమా హీరోల వాళ్ళ ఆస్తి ఎంత ఉంటుందో మీకు తెలుసు. మరి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు పార్ట్ టైంగా వస్తువుని ప్రమోట్ చేసి డబ్బు సంపాదించుకుంటుంటే, సో మనలాంటి పేదవాళ్ళు మాత్రం పూర్ మైండ్ సెట్ తోటి నేను ఎందుకు ప్రమోట్ చేయాలని చెప్పేసి మనం ఆగిపోతా ఉన్నాం. సో ఇక్కడ మనం ఏ వస్తువులు కొంటా ఉన్నామంటే, జస్ట్ పాపులర్ వస్తువులు మాత్రమే కొంటా ఉన్నాం. కానీ మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది క్వాలిటీ గల వస్తువులు. మరి ఈ క్వాలిటీ గల వస్తువుల్ని పక్కన పెట్టి మనం మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్స్ ఎందుకు కొంటా ఉన్నాం? మరి మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్స్ వాడితే మన ఆరోగ్యము వస్తుందా? ఒకసారి చూడండి సార్, క్వాలిటీ గల ప్రోడక్ట్ ఎలా వస్తుంది? సో ఈ భూమి మీద ఒక వస్తువు క్వాలిటీ చెప్పగలిగేది ఎవడంటే వాడిన వాత మాత్రమే. ఈరోజు వాడిన వాడిని అడిగితే ఆ క్వాలిటీ చెప్తాడు. సో డైరెక్ట్ సెల్లింగ్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, వాడిన వ్యక్తే ఇంకొక వ్యక్తికి చెప్పి ఆ వ్యక్తిని వాడించటము. సో వర్డ్ ఆఫ్ మౌత్. సో నువ్వు చెప్పిన నోటి మాట ద్వారా ఆ వస్తువు యొక్క క్వాలిటీ బయటికి వెళ్ళి ఆ వస్తువు యొక్క సేల్స్ పెరిగితే బయట మహేష్ బాబుకి ఇచ్చే డబ్బుని నీకు ఇస్తారు. అంటే మహేష్ బాబు సెలబ్రిటీ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్లో నువ్వే సెలబ్రిటీ. సో ఎంత మంచి వండర్ఫుల్ కాన్సెప్ట్ సార్. ఈరోజు వాడుకున్న వ్యక్తి ప్రమోషన్ చేస్తే డబ్బు ఇవ్వటమే డైరెక్ట్ సెల్లింగ్. మరి డైరెక్ట్ సెల్లింగ్ అసలు ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉన్నారు, ఇదేదో నిన్న వచ్చింది, మొన్న వచ్చింది, దీనికి అది లేదు ఇది లేదని. సార్ దీనికి అన్నీ ఉన్నాయి. ఇది 100 సంవత్సరాల క్రితమే వచ్చింది. సో డైరెక్ట్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే, ఇది అమెరికాలో స్టార్ట్ అయింది సార్. 1920లో స్టార్ట్ అయింది. 1920లో స్టార్ట్ అయిన కాన్సెప్ట్ ప్రపంచ అన్ని దేశాలు తిరిగి 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 1996లో ఇండియాకి ఎంటర్ అయింది. సో 96 నుంచి 2013 దాకా సో ఎటువంటి గైడ్లైన్స్ లేకపోవటం వల్ల వాళ్ళకి నచ్చిన విధంగా జనాల్ని మోసం చేసే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ తోటి చాలా కంపెనీలు జనాల్ని మోసం చేయటం జరిగింది. సో జనాలు డబ్బు కట్టి చైన్ సిస్టమ్ రూపంలో ఇద్దరిని జాయిన్ చేసి డబ్బు కట్టించి మోసపోవటం వలన, కంపెనీలు ఎత్తేయటం వలన, చాలామంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవటం వలన ఇండియాలో ఇలాంటి మోసాలను అరికట్టాలని చెప్పేసి మన మోడీ గవర్నమెంట్ 2013లో రామ్ బిలాస్ పాస్వాన్ అనే ఒక మంత్రి నేతృత్వంలో కమిటీ వేయడం వల్ల ఈ కమిటీ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి దాదాపు 194 దేశాలు డైరెక్ట్ సెల్లింగ్ మీద చట్టాలు చేశాయి. ఎందుకు చట్టాలు చేశాయి అంటే, ఈ భూమి మీద నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, భారతదేశంలో కూడా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వలేము. కానీ
ఒక డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఉపాధి అవకాశం ఇవ్వగల ఏకైక ఇండస్ట్రీ ఏమైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే అని చెప్పేసి, సో దాని గురించి పూర్తిగా తెలుసుకొని 2016 సెప్టెంబర్ 2వ తారీఖున ఇండియాలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సార్. 9 పేజీల గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని 2021 డిసెంబర్ 28వ తారీఖున రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీగల్ ఇన్ ఇండియా. ఈరోజు 194 దేశాలతో పోటీపడి భారతదేశం కూడా డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేస్తూ ఉంది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ తెలియదు. ఈరోజు 7% ఇండియన్స్ మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. ఇంకా 93%కి డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియదు. సో దీన్ని ఒక అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి 21st సెంచరీ బిజినెస్గా చెప్పాడు సార్. ఎందుకంటే ఈ శతాబ్దంలో ఈరోజు యువత అనే వ్యక్తి తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఈ ఒక అవకాశం అంటూ ఉందంటే అది కేవలం డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే అని చెప్పేసి అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తే చెప్పడం జరిగింది. ఈరోజు 2024 ఇండియా షేర్ చూస్తే మీరు 22,182 కోట్ల రూపాయల షేర్ ఉంది. సో 2030 కల్లా మేబీ 1,00,000 కోట్లకి వెళ్ళొచ్చు. సో ఇంత వండర్ఫుల్ గ్రోతింగ్ ఉన్న ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఒకసారి ప్రపంచంలో ఉన్నటువంటి షేర్ ఒకసారి చూస్తే ఇది కేవలము పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఎందుకంటే ఈ వస్తువు మాత్రమే సేల్ జరుగుతూ ఉంది. వస్తువు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి వెళ్తూ ఉంది. సో ఒక కస్టమర్తో పని కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అనేది కస్టమర్కి ఉంటేనే బిజినెస్ కాబట్టి, సో ఈరోజు ప్రపంచం మొత్తం మీద హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నది ఒక ఇండియాలోనే. అలాంటి ఇండియా షేరు 22,182 కోట్లు మాత్రమే. కానీ ఒక అమెరికా జనాభా 34 కోట్లు, కానీ ఇక్కడ 1,25,000 కోట్లు ఉంది. సో చైనా చూడండి 88,000 కోట్లు, దాదాపు మనకి ఈక్వల్గా జనాభా ఉన్న చైనా కూడా 88,000 కోట్లు చేస్తుంటే ఇండియాలో మాత్రం ఇంకా ఫేక్ అని చెప్పేసి ఆలీగాడు మన మూటని కాలదనుకున్నట్టుగా అందరూ తనుకుంటా ఉన్నాడు ఈ అవకాశాన్ని. ఒకసారి చూడండి మన పైన ఇండియా పైన మలేషియా అనే దేశం జస్ట్ 3 కోట్లు, తెలంగాణ జనాభా అంతా కూడా లేరు సార్. కానీ 71,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. సో ఒకసారి ఆలోచించండి సార్. ఈరోజు మీరు నిలబడితే 2030 కల్లా మీ ఇన్కమ్లు మినిమం టు మినిమం 5 లక్షలు ఉంటాయి సార్. ఎందుకంటే ఇంత గ్రోతింగ్ ఉన్న ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. ఇంకా 7% మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ తెలుసు. 93% ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ తెలుసుకోవాల్సి ఉంది. సో ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ పొటెన్షియల్. ఈరోజు భూమి మీద ఎక్కువ జనాభా కలిగింది ఒక ఇండియాలో మాత్రమే. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బీవేర్ ఆఫ్ ఫ్రాడ్ కంపెనీస్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనేవి మోసం సార్. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్సే మోసం. మీకు ఇవి ఎలా ఉంటాయంటే మీరు ఒక 10,000 కట్టాలి, ఇద్దరితో 10,000 కట్టియాలి, మీకు వారానికో రోజుకో నెలకో డబ్బులు ఇస్తామంటారు. ఇది ఫ్రాడ్. అలా కాకుండా మీరు 1,00,000 2,00,000 పెట్టి ఒక వస్తువు కొనాలి, ఒకసారే కొనాలి, ఇక ఒక ఇద్దరితో కొనియాలి. ఈ రైట్ టు లెఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, అది ఫ్రాడ్, అది కూడా ఫ్రాడ్. మరి ఒరిజినల్ సిస్టమ్ ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ కంపెనీకి అసలు ఒక 5 years నుంచి ఆ కంపెనీ మార్కెట్లో ఉండాలి. ఆ కంపెనీలో మంచి ప్రోడక్ట్ ఉండాలి. ఆ తర్వాత మార్కెటింగ్ ప్లాన్. ఎందుకంటే ఈరోజు బయట కంపెనీల్లో కిందున్న వాడు ఈరోజు వచ్చిన వాడు నిన్న వచ్చిన వాడిని క్రాస్ చేయలేడు. ఎప్పటికీ కూడా కిందనే ఉంటాడు. దాన్ని పిరమిడ్ స్కీమ్స్ అంటారు. సో 10 ఏళ్ల క్రితం జాయిన్ అయిన వ్యక్తిని ఈ సంవత్సరం జాయిన్ అయిన వ్యక్తిని క్రాస్ చేయలేడు. కానీ మంచి మార్కెటింగ్, ఒక యూనిలెవల్ మార్కెటింగ్ ప్లాన్ కంపెనీ ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా 10 ఏళ్ల క్రితం జాయిన్ అయిన వ్యక్తిని కూడా క్రాస్ చేసి ఇన్కమ్ సంపాదించగల ప్లానే యూనిలెవల్ మార్కెటింగ్ ప్లాన్. అది వెస్టేజ్లో మాత్రమే ఉంది. ఆ తర్వాత జనరేషన్ ప్లాన్. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో జనరేషన్ అంటే ఒకసారి నువ్వు డిసైడ్ అయ్యి పని చేస్తే మళ్ళీ నీ నెక్స్ట్ జనరేషన్ కూడా నువ్వు ఎక్కడైతే ఆపావో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. సో అలాంటి జనరేషన్ ప్లాన్ ఉండాలి. ఈరోజు మీకు తెలుసు మనకి మచిలీపట్నంలో ఒక వ్యక్తి ఫణికుమార్ అనే వ్యక్తి 2,20,000 తీసుకుంటూ ఒక 3 సంవత్సరాలు వెస్టేజ్ బిజినెస్ చేసి చనిపోతే వాళ్ళ కొడుకు భరత్ కుమారు ఈరోజు 3,60,000 తీసుకుంటున్నాడు సార్. ఓన్లీ జనరేషన్ ప్లాన్ వల్ల, 3 జనరేషన్ ప్లాన్ వల్ల. సో అతను ఇంటర్మీడియట్ కూడా లేదు, డిప్లొమా 12 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వ్యక్తి ఈరోజు నెలకి 3,60,000 తీసుకుంటున్నాడంటే బికాజ్ ఆఫ్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ వల్లనే ఇది సాధ్యం. ఒక నెట్వర్కర్ వల్లనే ఇది సాధ్యం.
సో ఇంకోటి ఏంటంటే పాజిటివ్ అప్లైన్ ఉండాలి. ఎందుకు పాజిటివ్ అప్లైన్ ఉండాలంటే మనం 3 ఏళ్ల క్రితము మన ఫ్రెండ్ జాయిన్ అయి ఉంటాడు, ఏం చేసి ఉంటాడు వెస్టేజ్లో. 5 ఏళ్ల క్రితం ఒకటి జాయిన్ అయి ఉంటాడు, ఇప్పుడు ఒక రూపాయి కూడా సంపాదించి ఉండదు. కానీ ఒక మంచి అప్లైనర్ కింద మనం జాయిన్ అయితే ఆ అప్లైనరే మనం తీసుకెళ్ళిపోతూ ఉంటాడు సార్. మీరు అప్లైనర్ని నమ్ముకుంటే చాలు, ఈ బిజినెస్ 100% మనం సక్సెస్ అవుతాం. సో అప్లైన్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వాడు కాదు సార్, మీ పైన ఎప్పుడూ కూడా బిజినెస్ గురించి మాట్లాడే వ్యక్తి, మంచి ఇన్కమ్ తీసుకునే వ్యక్తి, మీకు ఫోన్ చేసినా మీరు ఫోన్ చేసినా బిజినెస్ గురించే మీతో మాట్లాడే వ్యక్తే మీకు అప్లైనర్. అలా కాకుండా మిమ్మల్ని జాయిన్ చేసి ఆయన ఇంట్లో నిద్రపోతుంటాడు, అలాంటి వ్యక్తి అప్లైనర్ కాదు. సో అక్కడ ఒకసారి సబ్జెక్టు కరెక్షన్ చూసుకోండి. ఆ తర్వాత మంచి అసోసియేషన్. ఈరోజు భారతదేశంలో వెస్టేజ్లో కొన్ని వందల అసోసియేషన్లు ఉన్నాయి, కానీ ఈరోజు భారతదేశం వెస్టేజ్ మొత్తం కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ వైపే చూస్తూ ఉంది. ఎందుకంటే ఒక మంచి విలువలతో కూడిన అసోసియేషన్ సార్ మంది. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు 500 తీసుకునే వ్యక్తి అయినా, 18 లక్షలు తీసుకునే వ్యక్తి అయినా కూడా కిందనే కూర్చో ఉంటాడు. ఇక్కడ ఎక్కడా కూడా రాజు పేద భేదమే లేదు. అందరినీ కూడా గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి, ఒక నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి ఒక మంచి అసోసియేషన్లో మనం ఉన్నాం. అలాంటి మంచి అసోసియేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో బై గాడ్ గ్రేస్ మీరందరూ కూడా ఒక మంచి అసోసియేషన్లోనే ఉన్నారు. సూపర్. సో ఈ కంపెనీ గురించి చూసుకుంటే, మనకి వెస్టేజ్ అనే కంపెనీ ఈరోజు ముగ్గురుతో స్టార్ట్ అయింది సార్. ఆ ముగ్గురు మిస్టర్ గౌతమ్ బాలి సార్, ఈరోజు కంపెనీ ఒక ఫౌండర్ సారే. తర్వాత కన్వర్ బీర్ సింగ్ కో ఫౌండర్, అండ్ మిస్టర్ దీపక్ సూద్ సార్ కూడా ఇంకో కో ఫౌండర్. సో మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ కంటే ముందే ఉంది, గెజిట్ కంటే ముందే ఉంది. గెజిట్ వచ్చినా కూడా ఎటువంటి ఒక చిన్న చేంజెస్ కూడా లేకుండా రన్ అవుతున్న ఒకే ఒక ఇండియన్ కంపెనీ సార్. ఈరోజు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా వెస్టేజ్ లానే ఉండాలా, వెస్టేజ్ లానే పనిచేయాలా అని చెప్పి అంత బెంచ్ మార్కులు సృష్టిస్తున్న కంపెనీ. సో మన కంపెనీ 2004లో స్టార్ట్ అయింది, 2004 జూన్ 2. ఈరోజు ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ 9 దేశాల్లో వ్యాపారం చేస్తూ ఉంది. ఈరోజు 9 కంట్రీస్లో వ్యాపారం చేస్తూ ఉంది. అలానే 65 పైగా హెడ్ బ్రాంచెస్ ఉన్నాయి, 9,000కు పైగా సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి 20 కిలోమీటర్లకి ఒక అవుట్లెట్ ఉంది. మెట్రో సిటీస్లో అయితే ప్రతి 8 కిలోమీటర్లకు ఒక అవుట్లెట్ ఉంది. సో సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న ఏకైక కంపెనీ వెస్టేజ్ సార్. సో 450కి పైగా డైలీ నీడ్స్ ప్రాజెక్ట్ ఉన్నాయి. మీకు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అవసరమైన ప్రోడక్టే, ఉపయోగం ఉన్న ప్రోడక్టే. కంపెనీ ఏ ప్రోడక్ట్ కూడా మీకు అవసరం లేని తీసుకురాలేదు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా హెల్త్ రిలేటెడే, మీకు ఆరోగ్యం కోసమే, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసమే మన కంపెనీ వస్తువు తీసుకొస్తా ఉంది. సో కంపెనీకి 9కి వేర్ హౌసెస్ ఉన్నాయి సార్. సో త్వరలోనే మనకి ఏపీలో కూడా వేర్ హౌస్ పెట్టబోతున్నారు, వైజాగ్లో. సో అట్లనే 5.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఒకసారి చూడండి, ఈ కంపెనీలో 450 ప్రోడక్ట్స్ కూడా దాదాపు 25 కోట్ల మంది వాడినాక మీ దాకా వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మీరు అనుమానాలు పెంచుకొని ఒక సర్టిఫికేట్ లేని సారీ సార్, ఒక సర్టిఫికేట్ ఉందో లేదో తెలియని ఒక మెడికల్ షాప్ వ్యక్తిని నమ్ముతారు, కానీ ఒక ఇంటర్నేషనల్ కంపెనీని మాత్రం నమ్మట్లేదు చాలా మంది. సో ఆలోచించండి. సో కీ ఫ్యూచర్స్ ఏంటంటే, మనం చాలా ఈజీగా మనకి 99,000 వరకు సంపాదించే వాళ్ళు 50,000 మందికి పైగా ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా. తర్వాత 1,00,000 రూపాయలు ఏవో 5,000 మందికి పైగా సంపాదిస్తూ ఉన్నారు. తర్వాత మిడ్ సెగ్మెంట్ కార్ అచీవర్స్ ఒక 7,000 మందికి పైగా ఉన్నారు. ఈరోజు 500కి పైగా లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసో లేదో. సో త్వరలోనే మన పాండు సారు రేపు ఏప్రిల్లో ఫార్చునర్ కార్ కొనబోతా ఉన్నాడు. దాదాపు 50 లక్షలకు పైగా ఒక కారు కొనబోతా ఉన్నారు. సో అట్లనే డ్రీమ్ హౌస్ అచీవర్స్ 1000 మందికి పైగా ఉన్నారు. సో మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే దాదాపు 10 మందికి పైగా డ్రీమ్ హౌస్లు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు. వందల మందికి పైగా హౌస్ లోన్ అచీవర్స్ కూడా ఉన్నారు. అలానే 2,000 మందికి పైగా ఫారెన్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రేపు మార్చి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మళ్ళీ మనకి సింగపూర్ ట్రిప్ ఉంది సార్. చాలామంది ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఆ ట్రిప్ కూడా ఎలిజిబుల్ అయ్యి వెళ్ళబోతా ఉన్నారు. అలానే కంపెనీకి 30 రకాలకి పైగా సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో కంపెనీ యొక్క విజన్ ఏంటంటే, ఈరోజు విజన్ ఒకసారి మీరు చూస్తే, టు హెల్ప్ పీపుల్ లైవ్ ఏ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. సో ఏ వ్యక్తి అయినా కూడా తన సొంత కాళ్ళ మీద ఎకనామిక్ ఇండిపెండెన్స్ తోటి నచ్చిన వస్తువును కొనే విధంగా డబ్బు సంపాదించేలా తయారు చేయటమే కంపెనీ యొక్క విజన్. అలానే కంపెనీ మిషన్ వచ్చేసి టు గ్రో టు ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ నెట్వర్క్. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో
వెస్టేజ్ అనే కంపెనీని మాత్రమే చూడాలి. వెస్టేజ్ కంపెనీ చూసి కంపెనీనే ఫాలో అవ్వాలి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే వెస్టేజ్ అని అనాలి అనే ఒక మిషన్ పెట్టుకొని కంపెనీ పనిచేస్తూ ఉంది. మరి ఇంత ఇంటర్నేషనల్ కంపెనీలో మనం ఎంత గట్టి జాయిన్ అవ్వాలంటే సార్, ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా కంపెనీ మీకు ఫ్రీగా ఐడి ఇస్తూ ఉంది. సో సో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే బి ఏ రెగ్యులర్ యూజర్. సో మనం ఎలాగో బయట సబ్బు సర్పు పేస్ట్ ఫ్లోర్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ టీ పొడి కాఫీ పొడి వంట నూనె ఇవన్నీ కొంటా ఉంటాం. ఈ కొనేది ఏదో వెస్టేజ్లో కొని రెగ్యులర్ యూజర్గా మనం ఉండాలి. సో దానివల్ల మనకి హెల్త్ వస్తుంది. సో మనకు హోమ్ కేర్ కేటగిరీస్ మనకు ముఖ్యంగా ఒక 4 కేటగిరీలు ఉంటాయి. సో ఈ హోమ్ కేర్లో మనకి హెల్త్ ఫుడ్ అని చెప్పేసి ఆయిల్ కావచ్చు, టీ పొడి కాఫీ పొడి ప్రోటీన్ పౌడర్, ఆ తర్వాత మన ఎనిమిగో న్యూట్రిన్ పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనకి ఈ సబ్బు సర్పు పేస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఓరల్ కేర్ ఉంటాయి. తర్వాత ఈ అష్యూర్ హెయిర్ కేర్ ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ బ్యూటీ కేర్. ఈరోజు దాదాపు 200కి పైగా బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ తన అందానికి కాస్మెటిక్స్ వాడతారు కాబట్టి ఈ కాస్మెటిక్స్లో కెమికల్స్ ఉన్నాయి. ఇవి వాడటం వల్ల క్యాన్సర్లు వస్తాయి. ఈరోజు చాలా మందిని చూస్తూ ఉన్నాం సార్, సినిమా హీరోయిన్లకే క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. సో మరి సాధారణ వ్యక్తుల్ని వెలివేట్ చేయట్లేదు. చాలా మందికి కూడా ఈ క్రీమ్స్ వల్ల క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో ₹5 ఫేర్ అండ్ లవ్లీనే బ్యాన్ చేశారన్న సంగతి మీరు చాలా మందికి తెలియదు. సో ఈరోజు ఫేర్ అండ్ లవ్లీ అయింది, గ్లో అండ్ లవ్లీ అనగానే గ్లో అండ్ లవ్లీ పోయి కొంటా ఉన్నారు తప్ప ఎందుకు ఫేర్ అండ్ లవ్లీ గ్లో అండ్ అయిందో ఆలోచించట్లేదు. సో ఫేర్ అండ్ లవ్లీలో పందికొవ్వులు లాంటి ఒక భయంకరమైన కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి వాటి వల్ల స్కిన్ క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పేసి కంపెనీల్ని ఆ వస్తువునే బ్యాన్ చేస్తే మళ్ళీ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి మన మార్కెటింగ్ చేసి మనకు అంటగడతా ఉన్నారు. సో అలా ఫేస్ క్రీమ్లే కావచ్చు, లిప్స్టిక్లే కావచ్చు, ఐలైనర్లే కావచ్చు, షాంపూలే కావచ్చు, ఇలా ఎన్నో రకాల కాస్మెటిక్స్ బ్యూటీ కేర్ మన కంపెనీ ఇస్తూ ఉంది కెమికల్ ఫ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనిషి బతకాలంటే న్యూట్రిషన్ కావాలి, పోషకాలు కావాలి. ఈరోజు పోషకాలు మనం తినే తిండిలో లేవు. అందువల్ల మన కంపెనీ నేచర్లో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ హెల్త్ సప్లిమెంట్స్ మనకు అందిస్తూ ఉంది. ఈ హెల్త్ సప్లిమెంట్స్ వల్ల ఎంతోమంది ఆరోగ్యంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను కావచ్చు, ఎన్నో రకాల సమస్యలను కూడా ఈ న్యూట్రిషన్ వల్ల క్లియర్ చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా కరోనా తర్వాత మనకి న్యూట్రిషన్ ఉన్న వాళ్ళే హెల్దీగా ఉంటున్నారు అని చెప్పేసి ఈ న్యూట్రిషన్ వైపు వెళ్తూ ఉంది. ఈరోజు హెల్త్ ఇండస్ట్రీలో మన వెస్టేజ్ కంపెనీ ఉండటం గొప్ప విషయం. ఇక ఈరోజు కంపెనీ ఒక టర్న్ ఓవర్లో 78% ఈ హెల్త్ సప్లిమెంట్సే ఉన్నాయి సార్. ఈరోజు హెల్త్ సప్లిమెంట్స్ ఇండస్ట్రీ చాలా వండర్ఫుల్గా ఉంది. సో అట్లనే ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుని కూడా కంపెనీ తయారు చేయలేదు కాబట్టి క్వాలిటీగా. సో రైతు పండించడానికి రెడీగా ఉన్నాడు, కానీ రైతు పండించడానికి అన్ని కెమికల్సే ఉన్నాయి అందుబాటులో. సేంద్రియ వ్యవసాయాన్ని ఇవ్వాలి. సో రైతుకు దిగుబడి పెంచాలి, మంచి ఆరోగ్యాన్ని పోషకాలతో కూడిన పంటని బయటకు తీసుకొచ్చి సొసైటీకి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మన కంపెనీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని మన కంపెనీ ఇస్తూ ఉంది. ఇవి కూడా వండర్ఫుల్గా పనిచేస్తూ ఉన్నాయి. అలానే ఒక మనిషి బతకాలంటే గాలి కావాలి, నీరు కావాలి కాబట్టి ఈరోజు గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్, నీటి కోసము వాటర్ ప్యూరిఫైయర్ని కంపెనీ ఈ ఒక ప్రపంచంలో ది బెస్ట్ టెక్నాలజీ గల వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ని కంపెనీ మనకి ప్రమోట్ చేస్తూ ఉంది. సార్ సేమ్ కంపెనీలో వేరే ప్రోడక్ట్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. బట్ ఈ మోడల్ ప్రోడక్ట్ కంపెనీ మనకు మాత్రమే పేటెంట్ ఇచ్చింది. మనం మాత్రం వెస్టేజ్ ద్వారా మాత్రమే ప్రోడక్ట్స్ అమ్ముతారు. ఈరోజు చాలామంది రివ్యూలు కూడా ఇస్తూ ఉన్నారు. ఈ వాటర్ ప్యూరిఫైయర్ ధర ఎక్కువగా ఎందుకుంది అంటే దీంట్లో వాడే టెక్నాలజీ ది బెస్ట్ టెక్నాలజీ, యూనిక్ టెక్నాలజీ. అందువల్ల వాటర్ ప్యూరిఫైయర్ మంచి కాస్ట్ ఉంది, కానీ క్వాలిటీ గల వాటర్ మనం తాగుతూ ఉన్నాము. సో ఈ వాటర్ తీసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రావట్లేదు. సో అందువలన చాలామంది ఎడ్యుకేటర్స్ కూడా మన వెస్టేజ్ షార్ప్ ప్యూరిఫైయర్ వాడటానికి ఇష్టపడతా ఉన్నారు. రీసెంట్గా మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చాం సార్. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొనేటప్పుడు అమ్మ అన్నాడు, కొన్న తర్వాత వావ్ అన్నాడు. సో అతను పర్సనల్గా ఒక వీడియో చేసి ఒక 8 నిమిషాల వీడియో చేసి మరి పెట్టి ఈ వాటర్ ప్యూరిఫైయర్ వండర్ఫుల్గా ఉంది. ధర కూడా ఎందుకు ఎక్కువ అంటే దీంట్లో వాడే టెక్నాలజీ ఇంటర్నేషనల్ టెక్నాలజీ, ప్రోడక్ట్స్ కూడా ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఇంత రేట్ ఉందని చెప్పేసి స్వయంగా తను ఫుల్ సాటిస్ఫై అని చెప్పి ఒక వీడియో ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది సార్. సో అట్లనే మనము రెగ్యులర్గా ప్రోడక్ట్స్ వాడటం వల్ల మనకి ఏమొస్తుందంటే హెల్త్ వస్తుంది. సో అదే హెల్త్ని ప్రమోషన్ చేయటం వల్ల బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్ అంటా ఉంది కంపెనీ. సో మీకు సొంతంగా ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయటం ద్వారా మీకు వెల్త్ ఇస్తా ఉంటుంది కంపెనీ. సో మీరు వాడితే ఆరోగ్యం, 10 మందికి చెప్తే ఆరోగ్యం, ఆదాయం. సో ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా జనాలకు అర్థం కావట్లేదు సార్. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మోసపోయిన కంపెనీల్లో మోసపోవటం వల్ల
గాడిద గుర్రం ఒకటే అనుకుంటున్నారు. మీరు ఆ క్లారిటీ ఇచ్చి సో తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే ఆ క్లారిటీ వస్తే నిజంగా ఇది అవసరం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా 100% ఈ బిజినెస్ చేస్తారు. సో ఒకసారి చూడండి, కంపెనీ టు కస్టమర్. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో మన వెస్టేజ్లో ₹40కి తయారైన వస్తువు ఎటువంటి ఏజెంట్లు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లేకుండా డైరెక్ట్గా మనకి ఇవ్వటం వల్ల ఆ మిగిలిపోయిన ₹60ని మనకు ఒక 9 రకాల ఇన్కమ్ రూపంలో ఇస్తా ఉంది సార్. సో ఆ 9 రకాల ఇన్కమ్స్ ఏంటంటే మీకు డిస్కౌంట్ 10-30% డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. అప్ టు 30% వరకు కూడా మీకు ప్రోడక్ట్ల మీద కంపెనీ డిస్కౌంట్ ఇస్తుంది. రెండోది ఏంటంటే అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్, దీన్ని క్యాష్ బ్యాక్ అంటారు. సో మీరు కొంటే వచ్చేదాన్ని క్యాష్ బ్యాక్ అంటారు. మీ కింద వ్యక్తులు, మీ నెట్వర్క్లో కొన్న వ్యక్తుల ద్వారా మీకు పర్ఫార్మెన్స్ బోనస్ కంపెనీ ఇస్తూ ఉంది. ఇది 5% నుంచి 8, 12, 16 దాకా కంపెనీ ఇస్తూ ఉంది. ఇది మీకు క్యాష్ రూపంలో వచ్చే మొట్టమొదటి ఇన్కమ్ సార్, పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. మూడో ఇన్కమ్ వచ్చేసి డైరెక్టర్ బోనస్. ఇది మీకు కంపెనీ 15% వాటా ఇస్తుంది. మీకు ఇక్కడ నుంచి మీరు కంపెనీలో వాటాదారులు అవుతారు. సార్ ఒకసారి ఆలోచించండి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మిమ్మల్ని వాటాదారులుగా చేస్తుందంటే మీకు అంతకన్నా గొప్ప విషయం ఏం కావాలి సార్. సో అట్లనే టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక 3% ఇస్తూ ఉంది కంపెనీ. నెక్స్ట్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఒక 18% ఇస్తూ ఉంది. సో ట్రావెల్ ఫండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సార్, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం కోసం ఒక 3% బోనస్ కంపెనీ ఇస్తూ ఉంది. సో మిమ్మల్ని మంచి కార్లు కొనిపించడమే కాకుండా లగ్జరీ కార్లు కొనిపించడం కోసం మీకు ఒక 5% కార్ ఫండ్ ఇస్తూ ఉంది. అలానే మీకు హౌస్ ఫండ్ ఇస్తూ ఉంది ఒక 3%. ఇదే కాకుండా ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి ఒక 2% ఇస్తూ ఉంది. సో ఈరోజు 2023లో ఈ ప్లాన్ మార్చడం జరిగింది సార్. బోనస్లు పెంచడం జరిగింది. వండర్ఫుల్ హైయెస్ట్ ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారు ఈ బోనస్లో. రెండోది ఏంటంటే ఇలాంటి మార్కెటింగ్ ప్లాన్ బయట ఎక్కడా లేదు. సో ఒకసారి చూడండి, మీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా ఉంటుందంటే మీరు 0తో స్టార్ట్ చెబుతారు. సో 0లో ఉన్నప్పుడు మీరు 5%, 600 పీవీ అయినప్పుడు మీరు 8%లో ఉంటారు, 2400 పీవీ అయినప్పుడు మీరు 12%లో ఉంటారు. ఎప్పుడైతే 5500 పీవీ అవుతుందో మీరు 16%లోకి వెళ్తారు. అక్కడ మిమ్మల్ని బ్రాంజ్ డేటర్ అంటారు. అక్కడి నుంచి మీరు కంపెనీలో వాటా తీసుకుంటారు. మరి ఈ పీవీ అంటే ఏంటంటే సార్, పాయింట్ వాల్యూ అంటారు. అంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని, ప్రతి 30 రూపాయలకి ఒక పాయింట్ మీ కంపెనీ యాడ్ చేస్తూ ఉంది. ఆ కంపెనీ మీరు ఏ లెవెల్లో ఉన్నారో చూసుకొని ఆ కంపెనీ ఆ పీవీకి మీకు బీవీ రూపాయలు కన్వర్ట్ చేసి మీకు అమౌంట్ మీ అకౌంట్లో వేస్తుంది. సో ఇప్పుడు మీరు బ్రాంజ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ సిల్వర్ ఉంటుంది, నెక్స్ట్ గోల్డ్ ఉంటుంది, స్టార్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది, క్రౌన్ ఉంటుంది, యూసీడీ, డీసీడీ, డియూసీడీ, ఇలా 9 లెవెల్స్ మనకి ఈ కంపెనీలో ఉంటాయి సార్. హైయెస్ట్ లెవెల్ వచ్చేసి డియూసీడీ. నెక్స్ట్ వచ్చేసి మరి మన కంపెనీలో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈరోజు ప్రపంచంలో ఆసియా ఖండమే చాలా పెద్దది. అలాంటి ఆసియా ఖండంలోనే నెట్వర్క్ మార్కెటింగ్, ఎంటైర్ నెట్వర్క్ మార్కెటింగ్లో హయ్యెస్ట్ ఇన్కమ్ తీసుకునే వ్యక్తి నన్ అదర్ దాన్ మన సిద్ధార్థ సింగ్ గారు. ఈరోజు ఈ సార్ ఇన్కమ్ 2 కోట్లు సార్ నెలకి. 2 కోట్ల రూపాయలు నెలకి తీసుకునే అవకాశం మీరు పట్టుకోండి బాబు అంటే మీరు మేము మస్తు చూసినామని చెప్పేసి వెనక్కి వెళ్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి ఎంత గొప్ప ఆపర్చునిటీయో. ఈరోజు మన అప్లైనరు మన సుబ్బయ్య శెట్టి గారు, సార్ మైసూరు, సౌత్ ఇండియా సూపర్ స్టార్ అంటారు. సార్ ఇన్కమ్ ఈరోజు నెలకి 46 లక్షలు సార్. అలానే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఫౌండరు సార్ పేరు ఎంఎస్ఆర్. సార్ హైయెస్ట్ ఇన్కమ్ 18,35,800 సారు చాలా పేద కుటుంబం సార్, ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి. సో మనలాంటి వ్యక్తి, మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో పుట్టి సో బతుకు తెరువు కోసం హైదరాబాద్ పోయి మల్లేపల్లిలో సెటిల్ అయ్యి సార్ ఏదైనా సాధించాలి అనుకుంటూ వేరే వేరే డిఫరెంట్ నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసి ఆ అనుభవంతో 2017లో వెస్టేజ్లో జాయిన్ అయితే ఈరోజు సార్ ఇన్కమ్ 18 లక్షలే కాకుండా సార్ 5 కోట్లకు పైగా ఇన్కమ్ సంపాదించి కొన్ని వందల వేల మందికి ఈ అవకాశాన్ని పంచుతూ అహర్నిశలు నిద్ర కూడా పోకుండా 365 రోజులు కూడా ఒక ఒక యుద్ధం లాగా సారు ప్రతిరోజు మీటింగ్లు పెట్టి ఎంతో మందిని మోటివేట్ చేసి ఎంతో మందికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. సో 100% సార్కి మనం సెల్యూట్ చేయాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎంఎస్ఆర్ సార్. సో మీ అసోసియేషన్లో ఉండడం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మై ఫ్రెండ్ ఈరోజు మన టాప్ అప్లైనర్ మనకి విఎంసీఎం పాండు సారు. సో సారు కూడా చాలా సాధారణ వ్యక్తి సార్. సారు ఇంటర్మీడియట్ ఫెయిల్. ఈరోజు చాలామంది డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు కూడా అవకాశాలు లేక బయట తిరుగుతూ ఉంటే ఈ అవకాశం తీసుకపోతే ఇది కూడా ఏదో అనుకుంటా ఉన్నారు. ఒక 12వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి 12 లక్షలు సంపాదిస్తున్నాడు వెస్టేజ్లో అంటే మీరు నమ్మరు సార్. సో అంత గొప్ప ఆపర్చునిటీ ఈరోజు పాండు సార్ని చూస్తే కూడా చాలా గర్వంగా ఉంటుంది. సో నిన్న మన కంపెనీ ఫౌండర్ అయినటువంటి ఎంఎస్ఆర్ సార్ గౌతమ్ బాలి గారితో కూడా ఫోటో దిగి పెట్టడం జరిగింది. సిద్ధార్థ సింగ్ సార్ తోటి కూడా వీడియో చేసి
పెట్టడం జరిగింది. సో మిలీనియర్ క్లబ్లో సార్ ఆల్రెడీ చేరటం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన అప్లైనర్, ఈరోజు మన సార్ అండర్లో ఉన్నాం, డియూసిడి బాలం శ్రీనివాస్ సార్. ఈరోజు సార్ వచ్చేసి తెలంగాణలో ఒక పంచాయతీ సెక్రటరీ. సో గవర్నమెంట్ జాబ్ అంటే ఒక డ్రీమ్గా గవర్నమెంట్ జాబ్ కొట్టి ఎంతో మందికి గవర్నమెంట్ జాబ్ రాక గవర్నమెంట్ జాబ్ కోసం ఇంకా చదువుతూ ఉంటే, సో గవర్నమెంట్ జాబ్ కొట్టి కూడా ఈరోజు నేను సాధించాలి, నా అవసరం చాలా మందికి ఉంది ఈ సొసైటీలో అని చెప్పేసి జాబే పక్కన పెట్టేసి సార్ కూడా ఈరోజు నెలకు ఒక 9 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సార్ ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ 8 లక్షలు. సో సో నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యిందండి. సార్ కూడా నా క్లాస్మేటే. థ్యాంక్ యూ సార్ బాలం శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ బిజినెస్లో మేము ఇంత గట్టిగా నిలబడ్డామంటే మీరే కారణం. అలానే ఒక బీబీ సార్, ఈరోజు మీరందరూ అనుకోవచ్చు ఇది మగవాళ్ళే చేసే బిజినెస్, చదువుకున్న వాళ్ళే చేసే బిజినెస్, తెలివి కల వాళ్ళు చేసే బిజినెస్, సో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా తెలివితేటలు ఉండాలి, నా వల్ల కాదు అనుకునే వాళ్ళకి మేడమే సొల్యూషన్. ఎందుకంటే మేడం చదువుకుంది 3వ తరగతి. సో చదువు రాదు, తెలివి లేదు, పెట్టుబడి పెట్టలేదు, నాలెడ్జ్ లేదు, టాలెంట్ లేదు, కైగా లేడీ. కానీ నెట్వర్క్ ఉన్న పవర్ తెలుసుకొని నిలబడితే ఈరోజు 4 సంవత్సరాలు నెలకు 4 లక్షలు. సో ఎక్కడుంది సార్ డబ్బు? ఒకసారి ఆలోచించండి. సో మీరు చిన్నగా ఇక్కడ తాబేలులాగా పాకినా కూడా 5 ఏళ్ల తర్వాత అయినా నెలకి ₹1,00,000 సంపాదించే అవకాశమే డైరెక్ట్ సెల్లింగ్ సార్. ఈరోజు చూడండి మనీషా మేడం, సో ఎత్తు 3 అడుగులు, చదివింది డిగ్రీ. సో బయటకు వెళ్తే 20,000 కంటే ఎక్కువ ఇయ్యరు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే మేడంకి ఈరోజు ₹1,00,000 ఇన్కమ్ ఇస్తూ ఉంది. సో ఒకసారి ఆలోచించండి, మేడం అండర్లో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా వస్తారు. మేడం ఒక ఎగ్జాంపుల్. సార్ మేడం పేరు వచ్చేసి అర్చన. సో మేడం ఆల్రెడీ చదువుకొని, సో బయట జాబ్లు ఏం లేక జాబ్ చేయకూడదు అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ వాడుకొని ఈరోజు 1,30,000 దాకా ఇన్కమ్ తీసుకుంటా ఉంది. సో చూడండి, డిఫరెంట్ కేటగిరీలో ఉన్న వాళ్ళని చూపిస్తా ఉన్నాం. తిరుమలరావు సార్ గురించి చెప్పాలంటే ఈరోజు సార్ ఇన్కమ్, ఇది ఓల్డ్ చెక్, సాక్షిగా 2002 నుంచి పనిచేసేవాడు. కానీ ఆడ 7,000, 8,000, 10,000 మాత్రమే వచ్చేవి. కానీ వెస్టేలో ఒక 3 సంవత్సరాల జర్నీ ఈరోజు 2 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాడు. సో ఒక బార్లో పనిచేసే వ్యక్తి సంపాదిస్తూ ఉన్నాడు, ఒక స్టూడెంట్ సంపాదిస్తూ ఉన్నారు, ఒక హౌస్ వైఫ్ సంపాదిస్తుంది, ఒక 3వ తరగతి చదువుకున్న ఆయమ్మ సంపాదిస్తుంది. మరి మన సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించండి సార్. సో ఇట్లనే మా అప్లయన్స్ గురించి చెప్పాలంటే, సో నర్సింగ్ సార్ ఈరోజు 1,00,000 పైగా ఇన్కమ్ తీసుకొని ఉన్నారు. సో ఆ తర్వాత గోపాల్ సార్, ఈరోజు హోస్టింగ్ చేస్తున్న వ్యక్తి గోపాల్ సార్. సార్ ఇన్కమ్ కూడా ₹1,00,000 పైన ఉంది. సో మాకు ఈ బిజినెస్ని పరిచయం చేసినటువంటి మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, సో అందిస్తారు అండి దీప్తి మేడం. సో వాళ్ళ ఇన్కమ్ కూడా 89,000 పైగా ఉంది. సో ఈరోజు మా ఇన్కమ్ సార్, మేము హైయెస్ట్ ఇన్కమ్ 89,000 దాకా తీసుకొని ఈరోజు 18 లక్షల విలువ చేసే కార్ను కూడా మన సీను సారు, ఎంఎస్ఆర్ సార్, పాండు సార్ చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. సో మా టీంలో కూడా చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రైతులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉన్నారు. సో చాలామంది కూడా ఒక 40 మంది దాకా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. సో ఎంటైర్ మా టీం అందరికీ కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూ, మీరు కూడా ఈ అవకాశాన్ని పట్టుకొని ఒక 1 ఇయర్లోనే ₹1,00,000 పైగా ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్త్. థ్యాంక్